మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఐపోలవరం మండలం అండి, ఎదుర్లంక రామాలయంపేట, శ్రీ జిఎంసి బాలయ్య గారి స్వగ్రామం ఇది. అప్పుడే ఇంచుమించు సంవత్సరంన్నర నుంచి లారీలు ఇలాగే తిరుగుతూ ఉన్నాయి. సంవత్సరంన్నర నుంచి కూడా మేము అనేకమైన ఇబ్బందులు మా గృహాల్లో మేము పడుతూ ఉన్నాము. ప్రతిరోజు పిల్లలకి అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. కనీసం వండుకున్న అన్నం కూడా తినడానికి ఇది లేకుండా మాకు బురదతోటి ప్రతిరోజు కూడా 2 రోజుల నుంచి మాత్రం ఈ ట్రాక్టర్ అనేది తడపడం జరుగుతుంది. అదైనా ఒక్కసారి ఆయన ఇలాగా రౌండ్ వేస్తూ ఉన్నాడు. కనీసం వండుకున్న అన్నం కూడా మాకు తినడానికి ఇది లేకుండా అవుతుంది. పిల్లలైతే ప్రతి 2 రోజులకు ఒకసారి అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. ప్రతిరోజు నైటు మాకు నిద్రపోవడానికి కూడా ఆస్కారం లేకుండా అసలు నిద్ర అనేది ఉండట్లేదు మాకు గృహాల్లోని. పైగా ఇప్పుడు ఎవరో ఐపోలవరం రాజేష్ గారు అంట, ఆయన ఫోన్ చేసి నీకు అసలు ఇల్లులు రోడ్డు పక్కన కట్టడానికి నీకు అసలు ఎవడు అధికారం ఇచ్చాడు, నీకు అసలు దాంట్లో ఉండడానికి నీకు అధికారం ఏంటి అని ఇప్పుడు మాతో ఫోన్ మాట్లాడడం జరిగింది. మాకు ఈ పట్టా భూములండి. ఈ రోడ్డు కూడా వేసింది మా సొంత భూమిలో సగం రోడ్డు ఉన్నది. మా చెట్లు కూడా చాలా వరకు రోడ్లో పడేసి మొత్తం కనీసం డబ్బులు కూడా మాకు ఇవ్వలేదు. రోడ్డు మాకు చెట్లు పడగొట్టేసి ఇది జరిగిందండి. బాలయ్య గారు రికమెండేషన్ చేయడం వల్ల మా గృహాలు అలాగా నిలిపివేయమని చెప్పడం వల్ల గృహాలు అలాగే నిలిపివేయ ఉన్నాయండి. మాకు చిన్న చిన్న పిల్లలతోటి మేము ఇంచుమించు ఒక 5 ఫ్యామిలీలు ఆ గృహాల్లో ఉన్నాము. నాకు చాలా బాధ అనిపించిందండి. పోలవరం రాజేష్ గారు అంటే ఆయన, నీకు అసలు ఇంట్లో ఉండడానికి అధికారం ఎవడిచ్చాడు? ప్రతిసారి కూడా మేము అప్పుడే 5 సార్లు 6 సార్లు ఈ లారీలు ఆపడం జరిగింది. ప్రతిసారి కూడా ఫోన్ చేసిన 10 నిమిషాల్లో పోలీసులు ఇక్కడ ఉంటున్నారు, మీకు అసలు అధికారం ఏంటి, మీరు ఇక్కడ లారీలు ఆపాల్సిన పని ఏంటని డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని నిలదీయడం, మమ్మల్ని పక్కకి తోసేయడం జరుగుతూ ఉంది. ఇల్లులు అయితే మాకు భయంకరంగా మీరు ఒకసారి చూడండి కావాలంటేని. మా ఇల్లులు మొత్తం బీటలు తీసేసి ఉన్నాయి. లారీలు ఇంచుమించు 50 టన్నుల లారీ ఈ రోడ్డు మీద వెళ్ళడం జరుగుతుంది. ఈ మాట కూడా, ఏమండి 50 టన్నుల లారీ మీరు రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు, అవసరమైతే కొన్ని ట్రాక్టర్లతో తోలుకోండి, మేము కాదనము అనేసి అంటే, నేను లారీలతోనే తోలుతాను, అసలు నువ్వేం చేస్తావని రాజేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఇప్పుడు పరిష్కారం అనేది వెంటనే మాకు రోడ్లు వేయాలి. మాకు ఈ ప్రతిరోజు కూడా ఈ తడిపించడం అనేది జరగాలి సార్. వెంటనే మాకు మా కుటుంబాలకి రక్షణ కల్పించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాము. పోలవరం మండలం అండి, రామాలయంపేట. మరి మాకు చాలా బాలయ్య గారు ఊరండి, చాలా ఇబ్బందిగా ఉంటుందండి మాకు. అప్పుడే సంవత్సరం మట్టించి ఇలాగే లారీలు వెళ్ళిపోతున్నాయండి. కానీ అయినప్పటికైనా మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. కానీ కొంపల మీద ఆకులు వేసుకుంటామంటే అవి పొగలే రేతులు కాకుండా తోలేస్తున్నారండి. ఆ ఆకులు కూడా కూలిపోతున్నాయండి, ఎక్కడికి బీటలు తీసేస్తున్నాయండి. అలాగైనా ఎంతో బరువుతో ఇసుక లారీలు వెళ్ళిపోతున్నాయండి. అక్కడికి 2-3 సార్లు మేము ఆఫ్ చేసిన మరి డిపార్ట్మెంట్ని పంపిస్తున్నారండి. మరి డిపార్ట్మెంట్ పంపించి మమ్మల్ని నానా రకాల కింద మరి హింసించి పెడుతున్నారండి. మరి అటువంటి రోడ్ల గురించి మేము చాలా బాధపడుతున్నామండి. మాకు గుంటలడిపోయి మరి చంటి పిల్లలు కూడా ఉంటున్నారండి. మరి గబాల్ని మరి ఆ చంటి పిల్లలు కూడా గబాల్ని ఏటుగట్టు మీద ఉంటుంటారండి. మరి ఏటుగట్టు మీద ఉండేటప్పుడు మరి బిడ్డలకు కూడా అపాయాలు జరుగుతాయండి. మరి అటువంటి ఇబ్బందులు రాకూడదని మేము ఎంతో బాధపడుతున్నామండి. మరి తిరగటానికి కూడా మాకు ఖాళీ స్థలాలు ఉండలేదండి. మా భూములు కూడా వేసుకి ఏటుగట్టు బాలయ్య గారు ఇలాగా చేయించారని అంటే మరి మాకు అసలు ఏది మరి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి ఈ లారీల వల్ల. కనీసం బట్టలు ఎండేసుకుని కంకర వండుకున్న అన్నం కూడా కంకర కింద ఉంటుందండి. మరి అనారోగ్యాలతో ఉంటున్నామండి. మరి మాకు ఏదన్నా మరి సహకారం చేస్తారని మరి అందుకని మేము మనువు చేస్తున్నామండి. మరి మా మనువు మీరు ఆలోచించండి. మరి అందుకని మండలం అండి మాది, జిఎంసి బాలయ్య గారి స్వగ్రామం, ఎదుర్లంక రామాలయంపేట అండి. ఇప్పుడు ఏంటంటే మేము ఇంచుమించు ఒక సంవత్సరంన్నర నుంచి లారీలు ఇలా తిరుగుతూనే ఉన్నాయండి. మేము ఆపినప్పుడల్లా ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యే బామర్ది, ఎమ్మెల్యే తమ్ముడు, ఎమ్మెల్యే గారి తాలూకా అనేసి ఆపుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయించి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇక్కడికి రప్పించి వాళ్ళు మమ్మల్ని బెదిరించి, ఎస్సీ కూడా నన్ను ఇంచుమించు 2 సార్లు బెదిరించాడు. ఏమని, నీకు అసలు ఆపడానికి ఇది అధికారం ఏముంది,
ఎందుకు ఆపుతున్నావు నువ్వు? 50 టన్నుల లారీ వేసుకెళ్ళిపోయినా ఆపట్లేదండి ఎస్ఐ. నేను అడుగుతుంటే నా ఇల్లు శుభ్రంగా పోతుంది, నెరలు తీసేస్తుంది, ఇలా ధ్వంసం అయిపోతుంది, నా రోడ్డు మొత్తం పోతుంది అని అడుగుతుంటే నా మీద రివర్స్గా నిన్ను బొక్కలో దోసేస్తాను, నీకు అధికారం ఎవడిచ్చాడు అనేసి పోలీస్ డిపార్ట్మెంట్ని పంపించి ఇంచుమించు 4-5 సార్లు కానిస్టేబుల్ వచ్చి మమ్మల్ని బెదిరించడం జరుగుతుందండి. అక్కడ నుంచేమో ఎమ్మెల్యే బామ్మర్ది, ఎమ్మెల్యే తమ్ముళ్ళని వాళ్ళు బెదిరించడం జరుగుతుంది. ఏంటండి మొత్తం మా ఇల్లులన్నీ ధ్వంసం అయిపోయాయి. ఇసుక లోరు ఇసుక అండి తోలేది 50 టన్నుల్లో లోడ్ వేసుకుని వెళ్ళిపోతున్నారండి ఏటుకొట్టని. RWJకి ఫోన్ చేస్తే ఆయన తోలడానికి లేదు, ఎవరి ద్వారా తోలుతున్నారు ఏంటి అని అడిగితే RWJ ఫోన్ చేస్తే ఎంఆర్ఓ అన్నాడు మనది. ఎంఆర్ఓ గారు అసలు పట్టించుకోవట్లేదండి. కలెక్టర్ గారు కూడా పిటిషన్ ఇచ్చాం, 15 రోజుల్లో పరిష్కారం చేస్తానన్నారు. కలెక్టర్ గారు కూడా ఏమేమి సమాధానం చెప్పట్లేదండి. గ్రీన్ చల్ల వేశారు మేసాల రాజు గారు అని, ఆయన కూడా వచ్చారండి. ఆయన కూడా ఆపితే అలాగే చేయించున్నారండి. వాళ్ళ అధికారం చూసుకుని కంపల్సరీ మమ్మల్ని బెదిరించి ఇలా డిపార్ట్మెంట్ని పంపిస్తున్నారండి. డిపార్ట్మెంట్ వాళ్ళేమో మీరు ఆపడానికి లేదని మమ్మల్ని బెదిరించి నానా హింసలు పెడుతున్నారండి. మేము భోజనం చేయడానికి కూడా తినడానికి కూడా ఇది అవ్వట్లేదండి. కంకర బూడిది వచ్చేస్తుంది, మా తినే ఆహారంలో కూడా పడిపోతుంది, అనారోగ్యం పాలు అయిపోతున్నామండి. మేము మొత్తం ఎలాగైనా సరే ఈ లారీ లోడ్లు ఇలా తిరగకుండా అప్పటి వరకు మేము నిరాహార దీక్ష చేస్తూనే ఉంటామండి. మాకు తగిన న్యాయం చేస్తారని మీ మీడియా ద్వారా తరపున కోరుకుంటున్నామండి.